తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు ప్రజలకు అందుబాటులో ప్రతినిధి అందుబాటులో సందర్భంగా ఈరోజు అందుబాటులో ఏ సమస్యలు వచ్చాయి మీకు ఈరోజు ప్రధానంగా ఏమనిపించింది? ఈరోజు ప్రధానంగా ఒక మంచి కార్యక్రమం గాంధీ భవన్లో పెట్టడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ పిసిసి అధ్యక్షునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలు ఎక్కడ తెలుసుకోవాలనో ఎక్కడ చెప్పుకోవాలనో వాళ్ళకి అర్థం కాకుండా ఉండేది. ఈరోజు ఎక్కడైనా గాంధీ భవన్ అనేది ఒక దేవాలయం లాంటిది, ఆడిపోతే మా సమస్యలు పరిష్కరించుకోబడుతున్నాయని చెప్పి ఎన్నో ఆశలతో ఈరోజు ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోవడం, ఈరోజు ఎక్కువ ఆర్జీలు కూడా దాదాపు ఒక 100-120 మంది వరకు కూడా ఉదయం నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు మేజర్గా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా, ఇందిరమ్మ ఇల్లు కావాలా, గతంలో ఎన్నో ఆశలు పెట్టుకొని తిరిగి మాకు యాస్టకు వచ్చింది, ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేరు. మళ్ళీ మాకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారని గట్టి నమ్మకం ఉంది అని ఎంతో ఆశలతో వాళ్ళు వస్తూ ఉన్నారు. మేము చెప్పే దాంట్లో కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉన్నారు. తప్పకుండా మాకు ఇల్లు వస్తుందని ఒక నమ్మకంతో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఆర్జీలను కూడా తక్షణమే స్పందించి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, సంబంధిత అధికారులకు అందరూ కూడా పంపించడం జరిగింది. కొన్ని రెవెన్యూ సమస్యలు రావడం జరిగింది. కొంతమందికి రేషన్ కార్డ్స్ కూడా చాలామందికి, మాకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ రాలేవు, ఇప్పుడిప్పుడే కొంతమందికి వచ్చినాయి, ఇంకా అప్లై కూడా చేసుకున్నాం, కొంతమందికి రాలేవంటే తక్షణమే ఏఎస్ఓ గారు కానివ్వండి, డిఎస్ఓ గారు కానివ్వండి, సంబంధిత అధికారులకు వెంబడే తక్షణమే చెప్పి వారి సమస్యను పరిష్కరించడం జరిగింది. కొంతమందికి రెవెన్యూ సమస్యలు కూడా, భూ సమస్యలు కూడా కొన్ని రావడం జరిగింది. వారిని కూడా సంబంధిత అధికారులకు మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తాండూరులో మొన్న బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించినటువంటి మీకు అవకాశం కల్పించారు. సో గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే పేరు వినిపిస్తూ ఉంది. మొన్న గోల బాలరాజు బీజేపీ వైపు వెళ్ళారు. ఈయన కూడా అంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నట్టుంది తాండూరులో, ఈయన కూడా వెళ్తున్న ప్రచారం జరుగుతుంది. వారు ఎక్కడ పోతారో ఏం పోతారో, వాళ్ళు ఏంటి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. తాండూరు ప్రజలు మనకు కాంగ్రెస్ పార్టీని నమ్మి, గౌరవ ముఖ్యమంత్రి గారిని నమ్మి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. వారి ఆశయానికి కృషి కోసమే తాండూరుని అన్ని విధాల అభివృద్ధులు చేసుకుంటూ, తాండూరు ప్రజలకు అభివృద్ధి చేసుకుంటూ, తాండూరు ప్రజలకు ఏదైతే కావాలనో వాళ్ళ అవసరాలను అన్నింటినీ కూడా తీసుకుంటూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ గత 10 సంవత్సరాల కాలంలో అధ్వానంగా తయారైనటువంటి రోడ్ల వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రులను అడిగినప్పుడు దాదాపు 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. అవన్నింటిని పెట్టి రోడ్లన్నింటినీ కూడా, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా రోడ్లు డెవలప్ చేసి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా, నేను అక్కడ కాంటాక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఎడ్యుకేషన్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది, మేమంతా కూడా ఇక్కడ మైగ్రేట్స్కు లేబర్ పైన మేమంతా కూడా రోజు కూలీలమే ఎక్కువగా ఉన్నాము, మాకు ఒక మంచి స్కూల్ కావాలంటే ఈ మధ్యనే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులు మనము కష్టపడేదైతే తెలంగాణ తెచ్చుకున్నామో, మన నిధులు మనకు రావాలా, మన నియామకాలు మనకు రావాలని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మేజర్ జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, కోట్పల్లి ప్రాజెక్టు కానీ 2 ప్రాజెక్టులు ఉంటే గత 10 సంవత్సరాల నుంచి 10,000 రూపాయలు పెట్టినటువంటి పాపన పోలేరు. ఈ రోజే తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడించి ఎంబడే 100 కోట్ల రూపాయలు ఈరోజు ఆ రెండింటికి కూడా జుంటుపల్లి ప్రాజెక్టుకు, కోట్పల్లి ప్రాజెక్టుకు శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులతో ఆ కెనాల్స్ కంప్లీట్ అయిపోతే దాదాపు ఒక 15,000 ఎకరాలు ఈరోజు సాగులోకి రాబోతూ ఉన్నాయి. ఆ రోజు ఏదైతే తాండ్రు ప్రజలకు హామీ ఇచ్చినామో, వారికి హామీ ఇచ్చిన మేరకు ఒక్కొక్కటి హామీ నెరవేర్చుకుంటూ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, తెల్ల రేషన్ కార్డులు కానివ్వండి, తాండూరు నియోజకవర్గానికి నిధులు బాగానే వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ మంత్రుల సహకారంతో అందరితో తాండూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. అందరూ పడుతుంది. మీ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి నిధులు ఇవ్వట్లేదు, రోడ్లకు డబ్బులు ఇవ్వట్లేదు, కాంట్రాక్టులకి క్లియర్ చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్గా మాట్లాడుతున్నారు. మరి వ్యత్యాసం ఏంటి మీ నియోజకవర్గానికి అలా నియోజకవర్గం? గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గ సమస్యలను తీసుకుపోయినప్పుడు తక్షణం స్పందించి తప్పకుండా తప్పకుండా తను ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మీరు నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి, మీకు ఎన్ని నిధులైనా ఆర్థిక వ్యవస్థ బాగాలేకున్నా కానీ ఏదో విధంగా చేసి మనం రోడ్లన్నీ కూడా బాగా చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతో తను మా నియోజకవర్గానికి కానీ మా జిల్లాకు కానీ అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రంజిత్ రెడ్డి కంపెనీల పైన ఉదయం నుంచి రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, ఐటీ రైడ్స్. దాని గురించి మనోరెడ్డి. రైడ్స్ అనేది అది వ్యాపార సంస్థ. ప్రతి ఒక్కరు కూడా మాకున్నటువంటి వ్యాపారంలో కూడా గతంలో మాకు కూడా రైడ్స్ జరిగినాయి. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి, ఏదైతే
దాంట్లో వాళ్ళ విధి విధానాలు వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా ఆయన ఒక మంచి వ్యాపారవేత్తనే, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు కనుక వారు ఉన్నటువంటి అకౌంట్స్ చూపిస్తాడు. ప్రతి వ్యాపారవేత్త పైన ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటుంది, వారు అకౌంట్ చూపిస్తూ ఉంటాడు. ఏదైనా ట్యాక్స్ ఎక్కువ తక్కువ ఉంటే కట్టుకుంటారు. దాంట్లో పెద్ద ఇది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. జాయినింగ్స్ ఏంటి? స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకునే జాయినింగ్స్. తాండూరు ప్రజలు ఒక మంచి నాయకుడు వచ్చిండు, మాకు ఎప్పటి కూడా అందుబాటులో ఉండే నాయకుడు వచ్చిండు. డెవలప్మెంట్ అంటే ఈ విధంగా ఉంది, డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఆకర్షితులై ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేయిస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు లోకల్ బాడీలో కనివిని రీతిలో తప్పకుండా తాండూరు గడ్డ పైన అన్ని జెడ్పీటీసీలు కానివ్వండి, అన్ని ఎంపీపీలు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, అది ఖాయం. ఇప్పుడు చివరగా రాష్ట్ర వ్యాప్తంగా మనోహర్ రెడ్డి గారు ఒక కొత్త ఉద్యమం తెరలేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశాన్ని తెరపైకి తెస్తా ఉన్నారు. రోజువారీగా చర్చలో అదే ఉంది. దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న నాయకులు కూడా కొద్దిమంది ఓపెన్గా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు దాడి జరిగిన దాంట్లో ఒక దళితు పైన దాడి జరిగింది అనేటువంటి దళిత వర్గానికి సంబంధించిన నాయకులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంది? ముఖ్యంగా తాండూరులో కూడా ఆటోమేటిక్గా వీళ్ళు షాప్స్ కానీ ఏదో రకం వ్యాపారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ అంశం పైన మీ ఒపీనియన్ ఏంది? మార్వాడి గో బ్యాక్ వ్యాపార రంగం వ్యాపారం అనేది చాలా సెన్సిటివ్ విషయము. దాంట్లో ఈ మధ్యనే మనం పేపర్లో అక్కడక్కడ కూడా చూసుకోవడం జరిగింది, న్యూస్లలో కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని ఒకసారి ఆలోచన చేసి ఏదైతే బాగుంటుందో, ఏదైతే ప్రజలకు బాగుంటుందో తప్పకుండా ఆలోచన చేసుకొని చెప్తాం. ఇది మనోహర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే అంశానికి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ అందుబాటులో ఉండి ఈరోజు గాంధీ భవన్లో కొన్ని సమస్యలు, డబల్ బెడ్రూమ్, తర్వాత రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇక తాండూరు నియోజకవర్గంలో మునుగోడుకు డబ్బులు కేటాయించట్లేదని రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉంటే ఆరోపణ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి, నాకు మాత్రం తాండూరు నియోజకవర్గంలో అడిగిన వెంటనే రోడ్లకి, అభివృద్ధికి, నిధులకి 1000 కోట్లు మంజూరు చేశారు. దాంతోపాటు ఎప్పుడు వెళ్తే అప్పుడు డబ్బులు ఇస్తూ ఉన్నారంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కడి గారు, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.